యెస్. కమింగ్ టు దిస్ ఇప్పుడు మనం అనుకుంటే అంటే ఒకవేళ యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఖచ్చితంగా ప్రకటిస్తారనే విధంగా చాలా వరకు ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి, ఒకవేళ యుద్ధం జరిగితే ఏ ప్రాంతాలు, ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి సార్? మెయిన్ అంటే ఆబ్వియస్లీ ల్యాండ్ బోర్డర్ ఉన్నది ఏంటంటే జమ్మూ కాశ్మీర్. హ్మ్. జమ్మూ కాశ్మీర్ ఒకటి పెట్టుకున్నాం. జమ్మూ కాశ్మీర్ ఒకటి ఉంటుంది, పంజాబ్ ఉంటుంది. హ్మ్. ఇది హిమాచల్ ప్రదేశ్ బాగా దగ్గరలో ఉంది కాబట్టి కొంతవరకు ఇది ఉంటుంది. హర్యానా కొంతవరకు ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, గుజరాత్ ఉంటుంది. కానీ సీ కోస్ట్ కూడా మనం ఏ రూల్ అవుట్ చేయలేమండి. ఇది ఇక్కడ వరకు యెస్. అంటే ఇదంతా కూడా అలాగని చెప్పి 2.5 వార్ అంటున్నాం మనం. అందులో ఏంటంటే ఒకటి పాకిస్తాన్ అనుకుంటున్నాం, 1, 2 చైనా, ఓకే. వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే. ఇంకా ఈ హాఫ్ ఏమంటారంటే మన ఇండియాలో అంతర్గతంగా హైదరాబాద్లో కానీ, కోయంబత్తూరులో కానీ, కేరళలో కానీ, బెంగళూరులో కానీ, బాంబే ఎక్కడైనా జరగచ్చండి. సో లక్నో ఎక్కడైనా జరగచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే బార్డర్ ఉన్నది ఈ ఏరియాస్లో ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు బోర్డర్ ఏరియాస్లో ఉంటారండి అంతే. అంటే దీంతో పాటు ముఖ్యంగా సార్ అంటే ఈ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం యాక్చువల్లీ మనకున్నటువంటి ఒప్పందం, వాళ్ళకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి సామాగ్రి, మనకున్నటువంటి సామాగ్రి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? ఎంత ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి వాళ్ళకి దాదాపు డబల్ పైన వ్యత్యాసం ఉంది. ఓకే. దానిపైన క్వాలిటేటివ్ వ్యత్యాసం ఉంది. అంటే ఏంటంటే సరుకులే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఐటెంలో కూడా చాలా తేడా ఉంది. మనకు ఓన్ శాటిలైట్స్ ఉన్నాయి, జీపీఎస్కి కానీ, తర్వాత ఇదేంటిది కింద ఫోటోలు తీసుకుని మామూలుగా వాటిని అనలైజ్ చేయడానికి కానీ పాకిస్తాన్కి అది ఆ క్షమత లేదు. బయట నుంచి కొనుక్కోవాల్సిందే, లేకపోతే చైనా ఇవ్వాల్సిందే. అలాగే మనకి S-400 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, రష్యా నుంచి తీసుకొచ్చినాయి. దీనికి అమెరికా చాలా అబ్జెక్ట్ చేసినా కానీ రష్యా మనకి ఇచ్చింది, మనం తీసుకుని డిప్లాయ్ కూడా చేసాం. ఇదేంటంటే దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్, అంటే మొత్తం పాకిస్తాన్లో ఎక్కడ టేక్ ఆఫ్ అయినా మనం దాన్ని షూట్ చేసే ఓకే. అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. తర్వాత వాళ్ళ దగ్గర కేవలం F-16s చైనీస్ దగ్గర నుంచి వచ్చిన విమానాలే ఉన్నాయి. మన దగ్గర ఫ్రెంచ్ దగ్గర నుంచి వచ్చిన రఫేల్ విమానాలు, రష్యా నుంచి వచ్చిన Su-31 విమానాలు, ఇవన్నీ బెటర్ టెక్నాలజీ అండి. మన పైలట్స్ ఎంత వెల్ ట్రైన్డ్ అంటే ఈవెన్ పాత విమానం MiG-21 తీసుకున్న వాళ్ళ F-16 షూట్ చేయగలిగే స్థితికి వెళ్ళగలిగారు. సో ఆ విధంగా మనది క్వాలిటీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెల్ ట్రైన్డ్ పుల్వామా సంబంధించినటువంటి ఇన్సిడెంట్ దాంట్లో. సో మిగతాది అంటే బలాబలాలకి కంపేర్ చేసుకునే కంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు, పాకిస్తాన్ మనకి ఎందుకు మన ముందర పనికిరాదు. కానీ కొంత ఉత్సాహం ఎక్కువ వాళ్ళకి. ఉత్సాహం అంటే ఏంటంటే రిలీజియస్ ఫెర్వర్, మత ప్రాతిపదిక. వాళ్ళకి రూట్స్ లేవు, చెట్టుకి వేళ్ళు లేవు. చెట్టు వేళ్ళు లేని రోజుని ఒక సైక్లోన్ వచ్చిందంటే పోతుంది. అందుకని ఆల్రెడీ పోగొట్టుకున్నారు, బంగ్లాదేశ్ పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇందులో కూడా ఎన్ని పోతాయో తెలియదు. ఈ బలూచిస్తాన్ పోయే అవకాశం ఉంది. బలూచిస్తాన్ వాళ్ళు కూడా. ఒకటి మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ బలూచిస్తాన్కి పాక్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది? అసలు ఎందుకు బలూచులు ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు? బలూచిస్తాన్ అన్నది ట్రైబల్ ఏరియా, వీళ్ళది ఇరిగేషన్ అది పాసిబుల్ కాదు, అంతా ఈ టైప్నే ఉంటుంది. 1948లో ఇక్కడ ఒక నవాబ్ ఉండేవాడు, నవాబ్ బుక్తి ఫ్యామిలీ అని నడిచేది. ఆయన ఏం చేశారంటే, అప్పట్లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఉండేవారు, సరిహద్దు గాంధీ అని అంటారు తెలుగులో, ఫ్రాంటియర్ గాంధీ అని. ఆయన వీళ్ళందరూ కలిపి ఇండియాలో చేరతామని చెప్పి సంతకం పెట్టారు. నెహ్రూ గారు ఆ రోజున మరి కొన్ని కారణాల వల్ల మనకి సరిహద్దుల్లో కలవట్లేదు, నువ్వు పాకిస్తాన్లోనే ఉండిపో అన్నారు. వాళ్ళకి అది ఇష్టం లేదు. మన జమ్మూ కాశ్మీర్ని ఎప్పుడైతే 1947 అక్టోబర్లో మనకి సిగ్నేచర్ అయిందో, మనం అప్పుడు తీసుకోవడం మొదలుపెట్టాం. దీన్ని చూసి పాకిస్తాన్ ఏం చేసిందంటే బలూచిస్తాన్ని ఆక్యుపై చేసింది. జనరల్ ముషరఫ్ టైంలో లాస్ట్ ఉన్న నవాబుని మర్డర్ చేయించేశారు, ఇంకా రివోల్ట్ లేకుండా. వాళ్ళకి అప్పటి నుంచి చాలా కోపం అండి. తర్వాత ఏంటంటే ఈ సీపెక్ కారిడార్లో చైనాకి లాభం ఎక్కువ, పాకిస్తాన్కి లాభం తక్కువ. ఈ మినరల్ రిసోర్సెస్ అన్నీ బలూచిస్తాన్లో ఉన్నాయి. అవి తీసుకెళ్ళిపోయి వీళ్ళకి ఏమీ లేకుండా ఇప్పుడు ఇక్కడ సుయి అని ఒకటి ఉంటుంది, ఈ 200 కిలోమీటర్లు ఈ దూరంలో. ఈ సుయి నుంచి గ్యాస్ ఫీల్డ్స్ తీసుకెళ్ళి పాకిస్తాన్ పంజాబ్లో వాడుతున్నారు. అలాగే రిసోర్సెస్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ వాడుతున్నారు.
వీళ్ళకి రోడ్ నెట్వర్క్ లేదు, రైల్ నెట్వర్క్ తక్కువ ఉంటుంది, వీళ్ళకి అండర్ డెవలప్మెంట్ అన్ని వీళ్ళు రిసోర్సెస్ అనేది బలోచిస్తానికి ఎక్కువ ఏదున్నా కూడా ఉన్నాయి ఎక్కువ. కానీ వాడుకునేదంతా పాకిస్తాన్ పంజాబ్ ఈ ఏరియా, పాకిస్తాన్ పంజాబ్ అంటారు ఈ ఏరియా మొత్తం. పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ పొలిటిక్స్ కానీ, పాకిస్తాన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ మొత్తం అంతా పంజాబీస్తో నిండి ఉన్నాయి. కొంతవరకు బిజినెస్ మెన్ సింధ్లో ఉంటారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. అదొక డిఫరెన్స్ ఉందండి. 1948 తర్వాత మనకు వేరియస్ రిజర్వేషన్స్ కానివ్వండి, వేరియస్ సోషలిజం కానివ్వండి, రాజభరణాలు రద్దు చేయడం 1967లో జరిగింది, అది కానివ్వండి, సోషలిజం కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, మన ఇండియాలో చాలా చేంజెస్ వచ్చినాయి. వాళ్ళ దాంట్లో మాత్రం ఇంకా జమీందారీ వ్యవస్థ ఇంకా నడుస్తుంది, ఏం మారలేదు. 1947లో ఎలాగుండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ తర్వాత మైనారిటీస్ని డిస్ట్రాయ్ చేస్తారు, క్రిస్టియన్స్ని, హిందూస్ని, వీళ్ళందరినీ. కేవలం వీళ్ళిద్దరినే కాదు, వాళ్ళ ఓన్ రిలీజియన్లో షియాస్ని కూడా ప్రతి సంవత్సరం కనీసం 40 మందిని చంపడం, 2-3 మాస్కులు కూలగొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంత అధ్వానంగా ఉన్నారు. ఇంకోటి చూసుకుంటే ఏంటంటే, వాళ్ళ ఫాదర్ ఫిగర్ ఎవరైతే జిన్నా ఉన్నారో ఆయనకు ఒక్కతే కూతురు ఉండేది, ఆవిడ ఇండియాలో సెటిల్ అయింది. ఉన్న ఒక్క సిస్టర్ తప్పితే కానీ పాకిస్తాన్లో ఇంకెవరు లేరు, మొత్తం జిన్నా ఫ్యామిలీ ఎవరు లేరు. ఈ జిన్నా గారే సెకండ్ జనరేషన్ మాత్రమే, వీళ్ళ ఫాదరే ముస్లింకి కన్వర్ట్ అయ్యారు. ఏదో 400 ఏళ్ళ చరిత్ర కూడా లేదు వాళ్ళది. అలాగే మన హైదరాబాద్ నుంచి రజాకార్స్ ఎవరైతే లీడ్ చేశారో కాసిం రిజ్వీ, ఆయన 1957లో భారత గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఆయన ఏమనుకున్నారంటే, నేను ప్రధానమంత్రి అయిపోతాను, చీఫ్ మినిస్టర్ అయిపోతాను అనుకున్నారు. గడ్డి చూపించారు. మొత్తం అంతా ఆయన వాళ్ళ చుట్టాలంతా ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరు లేరు, ఒక కూతురు తప్పించి, ఒక మనవరాలు తప్పించి మిగతా వాళ్ళంతా యూరోప్ వెళ్ళిపోయారు. ఆ కూతురు కూడా ఓసారి సెనేట్కి ఎన్నికైతే నువ్వు ఇండియా పాకిస్తానీ కాదని చెప్పి డిస్క్వాలిఫై చేసి తీసేశారు. ఓకే, ఇంకా మనవరాలు ఏదో మోడలింగ్లో బతుకుతుంది అంతే. అటువంటి ట్రీట్మెంట్ జరిగింది. అలాగే ఇక్కడ మీర్ జాఫర్ ఫ్యామిలీ ఎప్పుడైతే 1757లో మనల్ని మోసం చేసి బ్రిటిష్ వాళ్ళకి అప్పగిచ్చారో, మీర్ జాఫర్ ఫ్యామిలీ వెన్నుపోటు పొడిచిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ బంగాల్కి ప్రైమ్ మినిస్టర్ కింద ఉండేవారు 1945-48లో. వాళ్ళు కూడా పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నామరూపాలు లేకుండా పోయింది. అలాగే జునాగఢ్ ఈ ఏరియా నుంచి మహారాజా లాస్ట్ మినిట్లో విమానాలు తీసుకుని విమానాల్లో కరాచీ వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన ఉన్న వాళ్ళ సంతతి ఉంది, కానీ వాళ్ళ దివాన్ ఉన్నారు చూసారా, వాళ్ళ దివాన్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని చెప్పి మెయిన్ అపోజిషన్ పార్టీ. ఇప్పుడు ఆయన కొడుకుని షానవాజ్ అన్న అతను వెళ్ళిపోయిన అతని కొడుకు జడ్డే భుట్టో, అతన్ని ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ఉరి తీయడం జరిగింది. ఆయన కూతుర్ని బెనజీర్ భుట్టోని ఎలక్షన్ టైంలో కాల్చి చంపడం జరిగింది. ఆవిడ హస్బెండ్ జర్దారి